సో గాయ్స్ నిన్నైతే ఒక ఈవెంట్ వచ్చింది. సో అది చూశాను, బట్ రికార్డ్ చేయడానికి కుదరలేదు. సో ఈరోజు అయితే చూద్దాం. ఈవెంట్ వచ్చేసరికి స్క్వాడ్ డిస్కౌంట్ అనమాట. సో ఈ ఈవెంట్ ఏంటనేది ఒకసారి అయితే చూద్దాం. ఏంటంటే స్క్వాడ్ డిస్కౌంట్లో మనం నలుగురు టీంని అయితే జాయిన్ చేసుకుంటే మనకి ఈ యాక్స్ అయితే ఇస్తారనమాట. సో ఇది మ్యాలీ వెపన్. అండ్ ఇంకోటి వచ్చేసరికి గోల్డ్ క్రేట్ కూపన్స్ ఇస్తున్నారు రెండు. అండ్ రెండు క్రేట్స్ అయితే ఇస్తున్నారు, ఈ జనరల్ క్రేట్స్ ఫ్రీగా ఇచ్చేయి. సో ఇది మొత్తం 1280 సిపి అయితే పెట్టారు. సో దీని కాన్సెప్ట్ వచ్చేసరికి మీరు నలుగురిని అయితే యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఫస్ట్ యాడ్ చేసిన వాళ్ళకైతే ఏముండదు, సెకండ్ యాడ్ చేసినప్పుడు అయితే 20% డిస్కౌంట్ అయితే వచ్చింది దీని మీద. థర్డ్ యాడ్ చేసిన వాళ్ళకైతే 40% వచ్చింది. అండ్ ఫోర్త్ యాడ్ చేసిన వాళ్ళకి 80% డిస్కౌంట్ వచ్చింది అనమాట. సో 80% అంటే దగ్గరగా 256 సిపికి అయితే మీకు ఈ యాక్స్ అయితే వచ్చింది అనమాట. సో ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్, నలుగురిని జాయిన్ చేస్తే 80% డిస్కౌంట్ వస్తుంది. నలుగురు కొనాలా అవసరం లేదు, నలుగురు కొనాల్సిన అవసరం లేదు. మీకు నలుగురు జాయిన్ అయితే చాలు 80% డిస్కౌంట్ వచ్చేసిద్ది. సో మీరు 256కి పర్చేజ్ చేసేయచ్చు. నలుగురిలో ఎవరు కొనకపోయినా మీరైతే పర్చేజ్ చేసేయచ్చు, అది ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఆ నలుగురిలో ఎవరైనా ఎగ్జిట్ అయితే సో నాట్ ఏ ప్రాబ్లం, మీరు కొనేసుకున్న తర్వాత వాళ్ళు ఉన్నా ఎగ్జిట్ అయినా మీకు ప్రాబ్లం లేదు. కానీ ఒకళ్ళు మీతో సహా 5 సార్లు ఎగ్జిట్ అయ్యి వేరే వాళ్ళ దాంట్లో యాడ్ అవ్వడానికి అయితే ఉండిద్ది. ఓన్లీ 5 ఛాన్సెస్ మాత్రమే. ఓకే. అండ్ ఇంకో థింగ్ వచ్చేసరికి మొత్తం మీద 256కి ఇది వర్తేనా అంటే అస్సలు కాదు. ఒకవేళ మీరు గాడ్జిల్లా కాంగ్ ఫ్యాన్స్ ఇది తీసుకోవాలి నాకు నచ్చింది అంటే ఓకే పర్లేదు, 256కి అయితే తీసుకోండి. బట్ నన్ను అడిగితే 220కి బ్యాటిల్ పాస్ వచ్చింది. అలా కాదు అనుకుంటే 220కి బీపీ వ్యాలెట్లో ఏదో ఒకటి పాస్ అయితే తీసుకోవచ్చు. సో మనకి బోల్డెన్ రివార్డ్స్ వస్తున్నాయి. దీనికి 250 సిపి దాకా పెట్టడం అంటే అది కూడా మ్యాలీ వెపన్కి, అదేదో ఏ మిథిక్ గన్ స్కిన్ ఏదో అయినా పెట్టచ్చు. కానీ మ్యాలీ వెపన్కి ఎంత అంటే నన్ను అడిగితే ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ ఆఫ్ టైం. అదే చెప్పాను కదా, పోయినసారి గాడ్జిల్లా అదేమో ప్యూరిఫైర్ ఇచ్చారు, ఇదేమో ఇది ఇచ్చారు. రెండు కూడా ఫ్రీగా ఇవ్వాల్సినవి, రెండు ఫ్రీగా ఇచ్చేయచ్చు. అని వీడు కావాలని ఇలా చేస్తున్నాడు. సో ఇది గైస్, మీకు ఎలా అనిపించింది ఈ ఈవెంట్? నాకైతే వేస్ట్ అనిపించింది. సిబి కోసం ఇదంతా వీళ్ళు వేస్తున్న డ్రామాలు అంతే. సో మీకు ఎలా అనిపించింది? మీరు కొంటారా, ఆల్రెడీ కొన్నారా? మీ ఫీలింగ్ ఏందనేది కింద కామెంట్ సెక్షన్ ఉంది, అదంతా మీదే. మీ ఫీలింగ్స్ అనేవి షేర్ చేసేసుకోండి. సో వీడు చేస్తున్న దానికైతే నాకు ఫుల్ గాలుతుంది. ఫ్రీగా ఇవ్వాల్సిన దాన్ని డబ్బులు పెట్టుకోనండి అది ఇది అని చెప్పి చేస్తున్నాడు. నన్ను అడిగితే అసలు వద్దు, కొనకండి. మనం కొండం మానేస్తే దెబ్బకి దారికి వచ్చి ఇలాంటివి డబ్బులు పెట్టడానికి కాకుండా ఫ్రీగా ఇవ్వడానికి ట్రై చేస్తాడు. సో ఏమంటారు అది? సో మీ అభిప్రాయం ఏంది కింద కామెంట్ చేయండి.